హలో అండి. ఈరోజు ఐయుఐ అంటే ఏంటి? ఐయుఐ ఎవరికి అవసరం పడుతుంది? ఏ విధంగా చేస్తాము అనేది తెలుసుకుందాం. నేను డాక్టర్ అనిత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, నోవా ఐవీఎఫ్ సెంటర్, హనంకొండ, వరంగల్. సో ఐయుఐ అంటే ఏం లేదండి, ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాం. సో ఈ పద్ధతి ఎవరికి అవసరం పడుతుంది? ఎవరికైతే వీర్య కణాల సంఖ్య అండ్ కదలికలు, వాటి మార్ఫాలజీ అంటే వాటి ఆకారం అనేది తక్కువ ఉన్న వారికి ఖచ్చితంగా అవసరం పడుతుంది. అండ్ ఎవరికైతే హస్బెండ్ అండ్ వైఫ్ కలిసడంలో ప్రాబ్లం ఉన్నవారికి, అండ్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎన్నోవెటియోసిస్ ప్రాబ్లం ఉన్నవారికి, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లం ఉన్నవారికి ఐయుఐ పద్ధతి అవసరం పడుతుంది. సో ఈ పద్ధతిలో ఏం చేస్తాము, ఓవ్యులేషన్ అయిన తర్వాత మనం హస్బెండ్ శాంపుల్ ఇలాంటి స్టెరైల్ కంటైనర్లో కలెక్ట్ చేసిన తర్వాత స్పర్మ్ ప్రాసెసింగ్ మెథడ్లో శుద్ధి చేస్తాం. శుద్ధి చేసిన వీర్య కణాలని ఇలాంటి ఐయుఐ కెథెటర్స్ అని దొరుకుతాయి. ఐయుఐ కెథెటర్స్లో లోడ్ చేస్తాం అన్నట్టు. ఓన్లీ 0.3 to 0.5 ml అనేది లోడ్ చేసుకొని ఇలా సిరెంజ్ ఉన్న కెథెటర్ కనెక్ట్ చేసిన తర్వాత ఇది మన గర్భసంచిలో ఇలా డ్రాప్ చేస్తాం అన్నట్టు. డ్రాప్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్పర్మ్స్ ఈదుకుంటూ వెళ్ళి ఎగ్ దగ్గరికి వెళ్ళి ఫలదీకరణ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనకి స్పర్మ్ అనేది ప్రాసెసింగ్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇలా మంచిగా కదలికలు ఉండే స్పర్మ్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది. సో యాక్టివ్ స్పర్మ్స్ అనేవి ఎగ్ దగ్గరికి వెళ్ళి ఫలదీకరణ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ప్రెగ్నెన్సీ కూడా తొందరగా అవుతుంది.